వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్య మీద గొడవ వేసుకుంటే చాలు, ఇంకేం అడగడాడు, ఏం అడగడు. నువ్వు ఎక్కడ బలహీనుడవో ఆ బలహీనతని వాడు ఏం చేస్తాడు? అవకాశంగా తీసుకుంటాడు. నువ్వు దేనిలో శక్తిహీనుడవో, నువ్వు దేనిలో బలహీనుడవో, దేనిలో నువ్వు నిలబడలేవో అదే వాడికి అవకాశం. అందుకే పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుణ్ణి. నా బలహీనతల యందు ఆయన శక్తి పరిపూర్ణమై ఉంటుంది. నేను వాడికి లొంగను. వాడు అనుకుంటాడు నా బలహీనతని, కానీ ఆ బలహీనతలలో నా దేవుని శక్తి పరిపూర్ణమై ఉంటుంది నా ఎడల. ఎప్పుడు మనము ఆ బలహీనతల యందు దైవ శక్తి గలవారమై ఉండాలి. నేను నిలబడలేనండి, నువ్వు నిలబడలేవు తెలుసు, కరెక్టే. కానీ ఏ విషయంలో నీవు నిలబడలేవో అక్కడ దైవ శక్తి పొందుకోవాలి.